హలో నమస్తే. తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పక్కాగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు దాన్ని కొనసాగిస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ సీవియర్ క్రిటిసిజం వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు అవే కొనసాగిస్తున్నారు. అవేంటి అనేది ఇప్పుడు మీకు నక్షల్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క వీడియో చూసేటువంటి మన సహోదరులు మొత్తానికి హిందూ సహోదరులు ఎవరైనా ఉంటే సంక్రాంతి శుభాకాంక్షలు టు మీ అందరికీ. ఓకే, సో ఈ యొక్క టీటీడీలో ఒక 4-5 నిర్ణయాలు. ఒకటి, ఈ వైకుంఠ ద్వార దర్శనము 10 రోజులకు మార్చడం ఒకటి కాంట్రవర్సీ అయింది. శ్రీవాణి ట్రస్ట్ ఒకటి కాంట్రవర్సీ అయింది. సెంట్రల్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి ఈఓలుగా పెట్టడం కాంట్రవర్సీ అయింది. పద్మావతి నిలయం అనేది కలెక్టరేట్ ఆఫీస్గా వాడటం అనేది ఒక కాంట్రవర్సీ అయింది. ఇక తర్వాత తిరుపతి టెంపుల్ని ఎలాగూ ఈ యొక్క బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు తిరుపతి టెంపుల్ని మీరు గవర్నమెంట్ ఆధీనం నుంచి మాకు ఇవ్వాలి అనేది ఒక పెద్దగా మహాసభ కూడా పెట్టారు రీసెంట్గా. ఓకే, సో ఇవి 5 కూడా జనరల్గా న్యూస్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వీటి గురించే చర్చ జరిగింది. అసలు అవేంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారంటే 10 రోజులకు మార్చారు. దే హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు 10 days. ఇది యాక్చువల్గా 2 రోజులు ఉండాలి. ఏకాదశి అండ్ ద్వాదశి అని 2 రోజులు ఉండాలి. ఈ 2 రోజులు ఉండాల్సిన దాన్ని 10 రోజులకు మార్చారు. డిసెంబర్ 2020లో టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు, 10 రోజులకు మార్చడం అనేది. వాళ్ళు ఎందుకు మార్చారు? వాళ్ళు నేషనల్ వైజ్డ్గా ఉన్నటువంటి హిందూ స్కాలర్స్ని అప్రోచ్ అయ్యి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద మత పెద్దలతో వాళ్ళు చర్చించిన తర్వాత క్రౌడ్ ఎక్కువ అవుతుందని వాళ్ళు ఏం చేశారు, క్రౌడ్ని తగ్గించడానికి, అంటే 2 రోజులైతే ఒక్కసారిగా ఫ్లోటింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ క్రౌడ్ని తగ్గించడానికి 10 రోజులైతే క్రౌడ్ ఈజ్ అవుతుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశము. రెండోది, ఈ తమిళనాడులో శ్రీరంగం అనేటువంటి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఇలానే 10 రోజులకి వాళ్ళు జరుపుతున్నారు కాబట్టి మనం కూడా 10 రోజులకి జరిపితే అందరికీ అవకాశం వస్తుంది. ఈ యొక్క ఏకాదశి రోజు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే 10 రోజులకు మార్చారు. ఇది టెక్నికల్గా వాళ్ళ పెద్దల యొక్క పెద్ద వాళ్ళ యొక్క మత గురువుల దగ్గర వాళ్ళు సలహా తీసుకొని పెట్టాము అన్నారు కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. ఓకే, దీన్ని తెలుగుదేశం వాళ్ళు చాలా సీరియస్గా కాంట్రవర్సీ చేశారు. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ ఇదిగో యాక్చువల్గా ఇది ఉత్తర ద్వారం అనేది ఓపెన్ చేస్తారు ఏకాదశి రోజు. ఉత్తర ద్వారం అనేది ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ ఇంకోటి వైష్ణవ టెంపుల్స్ అని వాటికి కూడా అలౌ చేస్తారు. నార్మల్ డేస్లో ఈ వైష్ణవ టెంపుల్స్లోకి అలౌ చేయరు, కానీ ఆ రోజు అలౌ చేస్తారు. ఈ ఏకాదశి రోజు ఈ 10 రోజులు వాళ్ళు అలౌ చేశారు. ఇది ట్రెడిషన్స్కి విరుద్ధము అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ట్రెడిషన్స్కి విరుద్ధమని అపోజిషన్లో ఉన్నప్పుడు గొడవ చేశారు. అంతేకాకుండా ఈ తిరుపతి టికెట్స్ని టీటీడీ గుడి టికెట్స్ని తిరుపతిలో ఇవ్వటం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేసి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇదే కొనసాగించారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శించారో దాన్నే వీళ్ళు 10 రోజులు పెట్టి అదే టికెట్స్ని తీసుకొచ్చి తిరుపతిలో ఇవ్వటం ద్వారా ఇది 10 మంది 6 చనిపోయారు కదా మొన్న తొక్కిసలాట్లో చనిపోయిన తర్వాత అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన దానివల్ల ఇదైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులు పెట్టిన దాన్ని నువ్వెందుకు కొనసాగించావు? నువ్వు ఆల్రెడీ ప్రభుత్వంలోకి వచ్చావు కదా, నువ్వెందుకు కొనసాగించావు? ఆయన కొనసాగించాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు రావటం ద్వారానే
ఇక్కడ ఏమన్నారు, తిరుపతిలో టికెట్లు ఇచ్చారు అన్నారు. మరి మీరెందుకు ఇచ్చారు తిరుపతిలో టికెట్లు ఇచ్చినప్పుడు? అప్పటికి బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఆల్రెడీ మీరు చైర్మన్ని, బోర్డు మెంబర్స్ మొత్తాన్ని పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరెందుకు కొనసాగించారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఓకే, ఇది ఒక కాంట్రవర్సీ. రెండోది శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ. శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్, షార్ట్ ఫామ్లో శ్రీవాణి అంటారు. ఓకే, ఆలయ శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం, బిల్డింగ్ టెంపుల్స్, మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది శ్రీవాణి ట్రస్ట్. ఓకే, వీళ్ళు శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి ఏం చేశారంటే, ఇప్పుడు నార్మల్గా జనరల్ అకౌంట్లోకి డబ్బులు వేస్తే, ఇప్పుడు టెంపుల్ గుడులు కట్టడానికి కొంతమంది డొనేషన్ చేస్తుంటారు. ఓన్లీ స్పెసిఫికల్లీ టు బిల్డ్ టెంపుల్స్ వాళ్ళు ఏం చేస్తారు, డొనేషన్స్ ఇస్తారు. ఆ డొనేషన్స్ తీసుకెళ్ళి నార్మల్ జనరల్ అకౌంట్లో వేస్తే అక్కడ గవర్నమెంట్కి వాళ్ళకి 30 to 40% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్కి 30 to 40% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది జనరల్ అకౌంట్లోకి వెళ్తే. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఎన్జిఓ క్రియేట్ చేసి కేవలం టెంపుల్స్ కట్టడానికి ఎన్జిఓలో వేస్తే ఎన్జిఓ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ట్యాక్స్ కట్టాల్సిన గవర్నమెంట్కి అవసరం లేదు ఎన్జిఓ. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళ శ్రీవాణి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు ఎన్జిఓ. ఆ ఎన్జిఓలోకి డబ్బులు వేసి అక్కడి నుంచి గుడులు కట్టుకుంటూ పోయారు. ఇది మంచి నిర్ణయమే, ఇది నెంబర్ 1 నిర్ణయం ఇది. దీని కింద ఏం చేశారు, గుడులు కట్టారు. ఎక్కడెక్కడైతే పాత గుడులు ఉంటే ఆ గుడులన్నిటిని రిపేర్లు చేయించారు. అది అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది విఐపి బ్రేక్ డివోటీస్కి, ఇప్పుడు విఐపి అనేది ఎమ్మెల్యేలు ఎంపీలకి వీళ్ళందరికీ విఐపి ఉండేది. ఆ విఐపి దర్శనాలు ఉండేవి. అంతే, వాళ్ళకి ఇచ్చేది కాకుండా ఇంకొకటి ఉండేది. వాళ్ళు ఏమన్నా లెటర్ రికమెండేషన్ రాశారనుకోండి, ఇది ఈ మావోడే అని చెప్పి ఆయనకు కూడా విఐపి దర్శనం ఇచ్చేవాళ్ళు. ఓకే, ఎమ్మెల్యేలు ఎంపీలకి దర్శనం ఇవ్వటమే అది సాధారణ భక్తులకి అన్యాయం అయితే, విఐపి ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్లు తీసుకొని సాధారణ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళ బంధువులకి మొత్తానికి కూడా మళ్ళీ విఐపి దర్శనం వేస్తే కామన్ పబ్లిక్కి ఎవడికి తెలియనివాడు, ఎమ్మెల్యే దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లేని వాడికి పోయి గంటల తరబడి లైన్లో నిలబడాలి. ఓకే, వాళ్ళని డీల్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే, మేము సాధారణ భక్తులకు కూడా విఐపి దర్శనం ఇస్తాము, కానీ దాన్ని ఎందుకు ఇస్తాము, ఎలా ఇస్తాము అనే దాన్ని కొన్ని రూల్స్ పెట్టారు. ఇప్పుడు మీరు కూడా విఐపి దర్శనం తీసుకోవచ్చు, ఒక కామన్ మ్యాన్ కూడా విఐపిలోకి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అంటే, వాళ్ళ దగ్గర రికమెండేషన్ లెటర్లు ఏమీ అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ లెటర్ ఇవ్వకపోయినా సరే నీకు విఐపి దర్శనం ఇస్తాం కామన్ మ్యాన్కి. ఎందుకు అంటే, వాళ్ళు ఇదిగో 10,000 రూపాయలు డొనేషన్ చేయమన్నారు శ్రీవాణి ట్రస్ట్కి. శ్రీవాణి ట్రస్ట్కి మీరు 10,000 రూపాయలు డొనేషన్ చేస్తే అప్పుడు మేము మీకు ఒక విఐపిగా ట్రీట్మెంట్ చేస్తాము అన్నారు. ఓకే, ఇది ఎందుకు చేశారంటే, ఇది ఏదో ఎర్లీ మార్నింగ్ జరిగేటువంటి ఒక దాన్ని కొంచెం తగ్గించడం, ఎర్లీ మార్నింగ్ దర్శనం ఎక్కువైంది కదా, ఆ ఎర్లీ మార్నింగ్ దర్శనం కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గించడానికనో ఏదో దే హ్యావ్ సమ్ పర్పస్ అయితే ఉంది దానికి. ఓకే, వాళ్ళు ఏం చేశారు, ఈ 10,000 రూపాయలు డొనేషన్స్ ఇస్తే అది కూడా ఎస్పెషల్లీ ఎస్సీ కాలనీల్లో, మీరు కనుక ఎస్సీ కాలనీల్లో గుడులు కట్టడానికి ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఎస్సీ కాలనీల్లో గుడులు కట్టడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఓకే, 1300 గుడులు షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలో మేము టీటీడీ తరఫున కడతామని అప్పుడు కొట్టు సత్యనారాయణ గారు ఒక ఆయన ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలో కన్వర్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, 1300 గుడులు కడతామని. ఓకే, ఇది ఫండమెంటల్గా ఒకటి మర్చిపోయారు, షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలో 1300 మీరు గుడులు కాదు కదా, 13,000 గుడులు కట్టినా సరే మీరు వాళ్ళు మళ్ళీ మతం మారి హిందూ మతానికి రావడానికి వాళ్ళు వెనకాడతారు. ఎందుకంటే మీరు ఇక్కడ గుడులు కడితే మతం మారి మళ్ళీ హిందూ మతంలోకి రారు. మీరు ఒకే గుడి కట్టి అందరిని అలౌ చేస్తే అదే గుడిలోకి ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణుడు అని తేడా లేకుండా మొత్తాన్ని ఒక గుడిలోకి రానిస్తే అప్పుడు ఏమైనా మతం మారుతారేమో. కానీ మీరు మళ్ళా షెడ్యూల్ క్యాస్ట్ కాలనీలోనే ఒక సపరేట్ గుడి కట్టి మళ్ళీ అక్కడ ఒక అంటరానితనాన్ని సృష్టించి ఆ గుడిలోకి పూజారిని, ఇది వీళ్ళందరూ మీరు ఎప్పుడు బ్రాహ్మణ్సే పూజారులకు ఉంటున్నారు, ఎస్సీ ఎస్టీలు పూజారులకు ఉండలేదని గొడవ చేస్తున్నారని చెప్పి ఒక మాదిగోళ్ళకి మాలోళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎస్సీ గుడిల్లో పూజారులుగా పెట్టడానికి ప్రయత్నం చేసింది ఆర్ఎస్ఎస్. ఇది ఒక పెద్ద అంటరానితనం అది. ఓకే, అది ఇంకొక అంటరానితనం ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ కాలనీల్లో గుడులు కట్టి అక్కడ మాదిగోళ్ళని పూజారులు వేయటానికి ప్రయత్నం చేశారు ఆర్ఎస్ఎస్. 2 పర్పస్లు. ఒకటి ఏంటంటే
మమ్మల్ని పూజారులు చేయట్లేదు అని అంటున్నారని దానికోసం కౌంటర్ చేయడానికి ఒకటే. రెండోది ఈ మాలమాది వల్ల ఎస్సీ కాలనీలో ఉన్న గుడులకి బ్రాహ్మణులు వచ్చి పూజారిత్వం చెయ్యరు. కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు చెయ్యరు. వాళ్ళు చేయరు కాబట్టి దే ట్రై టు డూ దిస్. అదొక పెద్ద అంటరానితనం సృష్టించడానికి ప్రయత్నం జరిగింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్ల. మరి ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఇది ఇలానే ఎస్సీ కాలనీల్లో గుడులు కడతామని మరి వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చారో మనకైతే తెలియదు. సలహా అంటే ఇప్పుడు ఎట్లేదన్నా సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మోడీ గారి గవర్నమెంట్కి వాళ్ళతోనే ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప ఎక్కినాయి. ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు వాళ్ళు. ఓకే, మరి ఎందుకు తీసుకున్నారని మనకు తెలియదు. సరే, ఎస్సీ కాలనీలో పెట్టారు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్లియర్గా చెప్పారు ఏంటంటే, మీ గుడుల్ని మతాల్ని మా దగ్గర పెడితే మీరు మతాన్ని విస్తరించలేరు, మీ యొక్క భావజాలం మార్చి మమ్మల్ని మీలో కలుపుకున్న రోజు మతాన్ని విస్తరించగలరు, అంతవరకు మీ హిందూ మతం మాకు వద్దని చెప్పేసి అంబేద్కర్ లాంటి వాడు బయటకు వెళ్ళిపోయాడు. ఓకే, మీరేంటంటే ఒక పెద్ద గుడి కట్టి ఒక గ్రామంలోనే ఒకే గుడి కట్టి ఇన్ని గుడులు అవసరంలే, ఒక గ్రామానికి ఒక పెద్ద గుడి కట్టి ఆ గ్రామంలోకి ఎస్సీలని రెడ్డిల్ని కమ్మల్ని మొత్తాన్ని అలౌ చేయాలి. దెన్ ఇట్ ఈస్ ఈక్వాలిటీ. ఆ రోజు ఆలోచిస్తారు ఎస్సీ ఎస్టీలు. ఓకే, సరే ఏదో ట్రై చేశారు వాళ్ళు, అది వర్కౌట్ అవ్వలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఓకే, వర్కౌట్ అవ్వలేదు. మోరోవర్ అక్కడ ఆల్రెడీ ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో చర్చిలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పక్కన తీసుకొచ్చి గుడులు కట్టారంటే గొడవలు జరుగుతాయి. ఆ మైక్ సౌండ్కి మరి చర్చికి దూరంగా 7 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ ఉండకూడదు అంటారు. ఇదేదో గ్రామంలో ఒక టెంపుల్ కట్టి ఆల్రెడీ చర్చ్ ఉన్న దగ్గర టెంపుల్ కట్టి మా గుడి దగ్గర మీ చర్చ్ ఉండకూడదని లేపేయమన్నారు ఈ ముందు కట్టుకున్న చర్చిని. ఓకే, ఈ గొడవలన్నీ జరుగుతాయి. ఎస్సీ కాలనీలో 1300 గుడులు కట్టడానికి ప్రయత్నం చేసి దానికి డొనేషన్ చేస్తే మేము అంటే అర్థం ఏంటంటే, హిందూ మతానికి ఫేవరబుల్గా నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే. ఆయన కేవలం క్రైస్తవుడు అని చెప్పేసి ఆయన క్రైస్తవుడు అని గొడవ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అసలు ఆయన తీసుకున్న నిర్ణయాలను హిందూ మతానికి ఫేవరబుల్గా నిర్ణయం తీసుకున్నాడు. ఓకే, సరే అది ఒకటి జరిగింది. సో దీన్ని వీళ్ళు మళ్ళీ క్రిటిసైజ్ చేశారు. ఏమని, ఇది ఫండ్ డైవర్షన్ చేస్తున్నారు, రిసీట్స్ ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని రిసీట్స్ ఇవ్వలేదు, రైట్, మీ అందరికీ దేవుని పనిష్మెంట్ వచ్చింది అని చెప్పేసి ఒక పెద్ద కాంట్రవర్సీ చేస్తే, ఇదిగో జూన్ 2023వ తారీఖున వైట్ పేపర్ రిలీజ్ చేసింది టీటీడీ. జూన్ 2023వ తారీఖున ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి టీటీడీ ఇది ఎన్ని కౌంటర్ చేసింది. ఇదన్నీ కౌంటర్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇదిగో సిపిఎన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇదిగో ఆయన ఎన్ విజయ్ కుమార్ అనుకుంటా, ఈ ఎన్ విజయ్ కుమార్ గారు ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇదిగో మీరు ఇచ్చిన వైట్ పేపర్లో ఉన్న దానికి మీరు వెబ్సైట్లో పోస్ట్ చేసిన దానికి రెండింటికి తేడా ఉంది. మీరు వైట్ పేపర్లో ఒక్కొక్క గుడికి మొత్తం ఎన్ని గుడులు కట్టారంటే 2700 కట్టారు. 2273 గుడులని కట్టారు. 2273 గుడుల్లో మీరు ఒక్కొక్క గుడికి 10 లక్షల రూపాయలు ఇచ్చేయమని అన్నారు. కానీ వెబ్సైట్లో మీరు పోస్ట్ చేసింది ఒక్కొక్క గుడికి 5 లక్షలు పోస్ట్ చేశారు. వైట్ పేపర్లో ఒక రకంగా ఉంది, ఇంకొక దాంట్లో వెబ్సైట్లో ఇంకొక రకంగా ఉంది. స్కామ్ జరిగింది అని ఇది ఎన్ విజయ్ కుమార్ అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అప్పుడు. ఓకే, మరి అది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు జనరల్ అకౌంట్ ఉండేది. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అవగానే ఆయన ఏమన్నారంటే శ్రీవాణి అకౌంట్ని ట్రస్ట్ని జనరల్ అకౌంట్లోకి మెర్జ్ చేసేస్తామన్నారు. ఇంత చేసిన తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు ఇదే శ్రీవాణి ట్రస్ట్ని వాడుతూ డబ్బులు వేస్తున్నారు దాంట్లో. అంటే అర్థం, ఇంత కాంట్రవర్సీ చేసి ఇంత గొడవ చేసి చివరికి వాళ్ళు చేసింది ఏంటంటే మళ్ళీ అదే శ్రీవాణి ట్రస్ట్ని వాడుతున్నారు. మళ్ళీ. ఓకే, టీటీడీలో వాళ్ళకి రోజు 1500 టికెట్లు ఇస్తారు. ప్రతిరోజు కూడా 1.5 crore డబ్బులు వస్తూ ఉంటాయి ఓన్లీ టికెట్ల ద్వారానే. ఇంకా లోపల వచ్చే సందాలు అవన్నీ వేరు. ఓకే, సో ఏదైనా సరే ఇది ఏంటంటే వాళ్ళు విమర్శించింది ఒకటి జగన్మోహన్ రెడ్డిని, అదే మళ్ళీ ఇక్కడ జై జగన్ అన్నారు. ఇది ఇక్కడ జై జగన్ అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయమే 10 రోజులది. జగన్ నిర్ణయమే తిరుపతిలో టికెట్లు ఇవ్వాలని, దాన్ని జై జగన్ అని వాళ్ళు నిర్ణయం అదే చేశారు. ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి అదే అకౌంట్లో ఇప్పుడు డబ్బులు వేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ జై జగన్ అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి, సెంట్రల్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి ఈఓలుగా డిప్యూటీ ఈఓలుగా పెట్టారు వైఎస్ఆర్సీపీలో. అక్కడ ఒక పెద్ద కాంట్రవర్సీ చేశారు. ఇది ధర్మారెడ్డి అని ఆయన తీసుకొచ్చారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకొచ్చి టీటీడీలో పెట్టేది అంటే
అది కూడా ఒక రెడ్డి అని వాళ్ళ కులపోటని తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని గొడవ చేశారు. ఇప్పుడు ఇదే పని మళ్ళీ జై జగన్ అన్నారు. ఇక్కడ జగన్ చేసింది వీళ్ళు చేశారు. ఇక వెంకయ్య చౌదరి అని ఆయన తీసుకొచ్చారు. ఈయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీయే. ఇక్కడ తిట్టి మళ్ళీ అదే పని చేశారు. ఇక్కడ రెడ్డిని తీసుకొచ్చారు మీ కులపాలని అని చెప్పి ఇదిగో చౌదరిని తీసుకొచ్చి పెట్టారు. ఇది అది వీళ్ళు చేసింది ఇది చేశారు. అంటే ఇంకేంటి రెండింటికి తేడా? అంటే వీళ్ళు చేసిన మొత్తం రాజకీయ విమర్శలే తప్ప ఏమీ లేదు. అంత చెత్తే తప్ప ఏమీ నిజాయితీపరమైనటువంటి విమర్శలు ఏమి లేవని అర్థం. ఓకే, ఇది సెంట్రల్ ఆఫీసుకి సంబంధించి. పద్మావతి నిలయంని కలెక్టరేట్ ఆఫీస్కి ఇచ్చారు. అయితే ఊరికేమి ఇవ్వలే, 20 లక్షల రూపాయలు పర్ మంత్ రెంట్కి ఇచ్చారు. టీటీడీ అనేది తిరుపతి తిరుమల దేవస్థానం అనేది ఒక కాంప్లెక్స్ కట్టింది తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర. దట్ ఈస్ కాల్డ్ పద్మావతి నిలయం. ఈ పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్ ఆఫీస్కి రెంట్కి ఇచ్చారు టీటీడీ వాళ్ళు. నెలకి 21 లక్షల రూపాయలు డబ్బులు రెంట్కి. ఓకే, ఇదే మరి కార్పొరేట్ వాళ్ళకి, వాళ్ళకి జనరల్గా గవర్నమెంట్ ఆఫీసులకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే 2 రూపాయలకి 3 రూపాయలకి నెలకు 100 రూపాయలకి ల్యాండ్లు అట్లా ఇస్తూ ఉంటారు. మరి ఇది చూడండి, ఒక ప్రభుత్వ సంస్థకి 21 లక్షల రెంట్కి ఇచ్చారు. ఓకే, సరే ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ తిరుచునూరులో 75 కోట్లు పెట్టి టీటీడీ కట్టింది పద్మావతి నిలయాన్ని. దాన్ని కలెక్టరేట్ ఆఫీస్కి వస్తే ఇదిగైనా భానుప్రకాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, బీజేపీ అతను. ఈ భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో వేసి కొట్లాడాడు అతను. ఏమని, మీరు టీటీడీ బిల్డింగ్ని మీరు కలెక్టరేట్ ఆఫీస్కి ఎలా ఇస్తారు, ఇది మా టెంపుల్ని అవమానించడం అని ఏదో అతను తిప్పలా అనబడి ఆయన హైకోర్టులో వేడి కొట్లాడి. ఆశ్చర్యం ఏంటంటే, హాస్యాస్పదం ఏంటంటే, ఇప్పుడు అదే భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు టీటీడీ బోర్డులో ఉన్నాడు. ఇతను ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద టీటీడీ బోర్డ్ నౌ. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి టీటీడీ బోర్డులో ఈ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కూడా కలెక్టరేట్ ఆఫీస్కే పద్మావతిని నిలయం ఇచ్చారు. మరి ఆయన కోర్టులో కొట్లాడిన ఆయన, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొట్లాడిన ఆయన ఇప్పుడు మరి ఆయన ఎందుకు నోరు మూసుకున్నాడో ఎవరికి తెలియదు. ఓకే, అది సంగతి. ఓకే, అంటే ఇది కూడా ఒక డ్రామానే. జగన్మోహన్ రెడ్డి కలెక్టరేట్ ఆఫీస్కి ఇచ్చాను, కోర్టులకు వెళ్ళటం, ఇదంతా కూడా రాజకీయమే. అతను నిజాయితీ పరుడు అయితే ఇప్పుడు అతనే బోర్డు మెంబర్ కదా, మరి అతను ఎందుకు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్ ఆఫీస్ తీసేయమనండి. దేవునికి అవమానం జరిగితే అది జరగలేదు. ఓకే, తర్వాత ఇది ఈ 4 నిర్ణయాలు కాంట్రవర్సీ అయినాయి. ఇప్పుడు ఈ బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మన ఒక మహాసభ అని కూడా పెద్ద హిందూ సభ కూడా పెట్టారు. వాళ్ళ ప్రకారం ఏంటంటే, తిరుపతి టెంపుల్ అనేది గవర్నమెంట్ ఆధీనంలో ఎందుకు ఉండాలి, తిరుపతి టెంపుల్ని గవర్నమెంట్కి ఏం సంబంధము, దేవాలయాలు అనేవి దేవాలయాలకి మరి ఎవరికి ఏమన్నారో వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్ ఆధీనం ఉండేది మాకేంటి అంటారు, వాళ్ళు ఎవరో తెలియదు. ఓకే, మీరంటే ఎవరు? హిందూ పెద్దలు, మత పెద్దలు, ఋషులు, గురువులు, మేబీ పూజారుల చేతికి ఏమైనా అడుగుతున్నారేమో, మనకైతే తెలియదు. సరే, ఓకే, వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ ఆధీనంలో మా టెంపుల్స్ ఉండటం ఏంటని గొడవ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు దానికి యాక్చువల్గా ఇది సరే, ఎట్లా చాలా టెంపుల్స్ ఉన్నా సరే, ఇప్పుడు తిరుపతి టెంపుల్ యొక్క చరిత్రకు వస్తే ఏంటంటే, ఇది యాక్చువల్గా 300 BC బిఫోర్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే ఈ గుడి కట్టారు, 300 సంవత్సరాల క్రితమే. ఓకే, ఇట్ ఈజ్ బిల్డ్ బై తొండైమాన్ కింగ్ రాజు, తొండైమాన్ రాజు కట్టినటువంటి గుడి ఇది. అతను 300 BCలో కట్టి అక్కడి నుంచి ఇంకా అందరు రాజులు ఎవరెవరైతే ఇప్పుడు ఇదంతా ఏంటంటే, గతంలో రాజు